యువత డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల్లాగే యువతను కాపాడుకోవాలని ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చామని తెలిపారు. సే నో టు డ్రగ్స్ కట్టుబడి ఉండాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ విషయంలో సినీ నటులు ప్రత్యేక వీడియోలు చేసి యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సదస్సులో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఆక్టోపస్, ట్రాఫిక్, షీ టీమ్స్ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. మాదక ద్రవ్యాల నివారణ, పునరావాసం, ప్రజా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, నటులు రామ్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి యువత డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల్లాగే ప్రభుత్వం యువతను కాపాడుకుంటూ వస్తోందన్నారు. ఇందుకోసం ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈగల్ ఫోర్స్ అని వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళ క్షేమమే పరమావధిగా పెట్టుకుని ముందుకు పోతాం. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కథానాయకులు కానీ లేకపోతే నాయకురాళ్లు కానీ తప్పనిసరిగా మీరు కూడా మా బాధ్యత ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో అని చెప్పి ఈ సే టు నో డ్రగ్స్ అనే దానిపైన తప్పనిసరిగా మీరు కూడా ఒక సందేశాన్ని, వీడియో రికార్డెడ్ మెసేజ్ ని ట్రోల్ చేయవలసిందిగా మీ అందరికి కూడా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని సినీ నటులు రామ్, మీనాక్షి సూచించారు. డ్రగ్స్ వల్ల చాలా మంది వారి బాల్యాన్ని, భవిష్యత్తును కోల్పోయారని గుర్తు చేశారు. యూ ఓన్లీ లివ్ వన్స్. యోలో ఐడియా ఉందా మీకు? ఒకసారి బతుకుదాం బ్రో, ట్రై చేయని. అలాంటి బ్యాచ్ మెంబర్ తో ఒకటితో మాట్లాడాను. డ్రగ్స్ తీసుకోవడం వల్ల నేను లైఫ్ ఎలా మారింది అని ఒకటే క్వశ్చన్ అడిగాను. తను చెప్పింది నా లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోలేను. జనరల్ గా మనం ఒక 80 ఏళ్ల దాకా బ్రతకాలి అనే ఆశతో బ్రతుకుతాం. కానీ తనకున్న మెంటల్ కండిషన్స్ అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా 80 ఏళ్ల దాకా బ్రతకాలా అని భయం వేస్తుంది అన్నాడు. ఆ పదం విన్నప్పుడే భయం వేసింది. ఎవరిని వచ్చి ఒకసారి ట్రై చేయబో, నో అన్నయ్య, ఎందుకంటే యూ ఓన్లీ లివ్ వన్స్. అంటే డ్రగ్స్ మీ ఇంటికి ముందు అది ఒక సైన్ బోర్డ్, ది వార్నింగ్ లాగా ఇట్ వోంట్ కమ్. ఇట్ విల్ కమ్ ఇన్ వేస్ విచ్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. మేబీ త్రూ పియర్ ప్రెషర్. ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ ఫన్, ఇట్స్ కూల్, ఇట్స్ అ ఫ్యాడ్. లెట్ మీ బ్రేక్ ద బబుల్ అండ్ టెల్ యూ ఇట్ ఇస్ నాట్. A lot of cases we have seen completely spoiled their childhood and a future because of a bad habit, because of an addiction. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా నటులు అభిమానులకు వీడియో సందేశం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేసిన అందరం దానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.